ఆ తొట్టి అందులోని చెంబు 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాయంట. అందుకనేమో దానికి సొట్టలు ఇప్పుడు ముసలిదైపోయింది. ఈరోజు ఈ చెంబు పురాణం గురించి తెలుసుకుందాం. నేను మా ఫ్రెండ్ ఈరోజు దారి పట్టాం. పొద్దున్నే వేడి గాలికి అలా షికారుకి వెళ్ళి పుకార్ల గురించి కాకుండా ఏం చేయాలి జీవితంలో అనే దాని గురించి మాట్లాడుకుంటూ అలా వెళ్ళి టీరా మామ అనే షాప్కి కాఫీ తాగడానికి వెళ్ళాం. బయట ఎక్కడైనా కాఫీ 20 రూపాయలు, ఇక్కడ మాత్రం 15 రూపాయలు. కానీ ఆ మాత్రం పెట్రోల్ ఖర్చు అవుతుంది ఇక్కడికి రావాలంటే. అలా అక్కడ కాఫీ తాగుతూ ఆ బిజినెస్ చేద్దాం ఈ బిజినెస్ చేద్దాం అని మాట్లాడుకుంటూ కాసేపు కాలం గడిపిన తర్వాత ఒక మంచి దోశ తిందాం పదా అని చెప్పి మళ్ళీ దారి పట్టాం. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తింటున్న ఒక దోశ పెనం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడే నాకు ఈ దోశ, ఈ తొట్టి, అందులోని ఆ చెంబు పరిచయం అయ్యాయి. అందుకే అంటారు హోమ్ టౌన్ అని. ఇప్పటికీ మా ఫ్రెండ్ అక్కడ ప్లాస్టిక్ మగ్గు ఉన్నా సరే ఆ చెంబుతోనే హ్యాండ్ వాష్ చేసుకుంటాడంట. అది ఎమోషన్ అంటే. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ నేను కూడా అదే చెంబుతోనే చేయగడుకున్నాను. ఈ రోజుకి ఇంతే, ఇక సెలవు.